తండ్రి కాకా వెంకటస్వామి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి తనదైన మార్కు చూపిస్తున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ప్రజలకు సేవ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ ముందుండి నడిపించారు వివేక్ వెంకటస్వామి. పారిశ్రామికవేత్తగా, విద్యావేత్తగా, రాజకీయ నేతగా జనం కోసం పాటుపడుతున్నారు మంత్రి వివేక్. పెద్దపల్లి ఎంపీగా, చెన్నూరు ఎమ్మెల్యేగా నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేశారు. విశాఖ చారిటబుల్ ట్రస్ట్తో సామాజిక సేవ చేస్తున్నారు. కాకా అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు తనదైన సేవ చేస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామికి నేతలు, కార్యకర్తలు, ప్రజలు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే, కార్మిక గనుల శాఖ మంత్రి కాకా గారి ఆదర్శాలను ముందుకు నడిపిస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యుదయం కోసం నిత్యం కృషి చేస్తూ కార్మికుల అభ్యుదయం కోసం నిరంతరం శ్రమిస్తూ ముందుకు కదులుతున్నారు. కాకా గారి రాజకీయ వారసుడిగా ప్రజల మధ్యలోకి వచ్చిన వివేక్ గారు కాకా గారి తెగువ, పట్టుదల ఉనికి పుచ్చుకొని ముందుకు నడుస్తున్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి 1981లో విశాఖ ఇండస్ట్రీస్ ప్రారంభించారు. విశాఖ ఇండస్ట్రీస్ ద్వారా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉపాధినిచ్చారు. ఎంపీగా గెలిచిన వెంటనే రామగుండం ఆర్ఎఫ్సికి 10,000 కోట్ల రుణమాఫీ చేసి ఆ సంస్థలో పనిచేస్తున్న ఎంతో మంది కార్మికులకు అండగా నిలబడ్డారు. విశాఖ ఇండస్ట్రీస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు వివేక్. ఒక పారిశ్రామికవేత్తగా వివేక్ ఎంత సక్సెస్ అయ్యారో ప్రజా సేవలో కూడా అంతే సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ప్రత్యేక తెలంగాణ సాధించడం కోసం జైలుకు వెళ్లారు, లాఠీ దెబ్బలు తిన్నారు. అసెంబ్లీ మెట్లపైన తెలంగాణ పోరాటాన్ని కొనసాగించారు. తెలంగాణ ఇచ్చేలా అధిష్టానాన్ని ఒప్పించారు. చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉన్నారు. సింగరేణి కాంట్రాక్టు ఉద్యోగాలు 80% స్థానికులకి వచ్చేలాగా చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన చెన్నూరు నియోజకవర్గానికి 15 లక్షల కోట్లతో రోడ్ల పనులు మొదలుపెట్టి ప్రజలకు ఏ కష్టం రానివ్వకుండా చూసుకుంటున్న గొప్ప నాయకుడు శ్రీ వివేక్ గారు. ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి రోడ్లు, డ్రైనేజీలు మెరుగుపరచడంతో పాటు ప్రజల మౌలిక సదుపాయాలను తీరుస్తున్నారు. ఆడిన మాటను తప్పని నాయకుడు, నిరంతరం ప్రజా సేవలో నిమగ్నమై ఉండే శ్రామికుడు, ప్రజలకు ఏ కష్టం రానివ్వకుండా కాపుగాసే సైనికుడు మన వివేక్. కార్మిక గనుల శాఖ మంత్రిగా వివేక్ గారు బాధ్యతలు చేపట్టిన నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 40 కోట్ల రూపాయలతో గోదావరి నుంచి చెన్నూరుకు నీటి సరఫరా చేసేలా ప్రతిపాదించారు. రామకృష్ణాపూర్లో 230 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేశారు. వారి సొంత ఇంటి కలను నిజం చేశారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో 41 కోట్ల రూపాయలతో అమృత 2.0 పథకంలో భాగంగా వాటర్ ట్యాంక్ పనులు ప్రారంభించారు. జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో 62 లక్షల రూపాయల నిధులతో కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. మందమరిలో 61.20 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులు ప్రారంభించారు. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టారు. ప్రజల అవసరాలు తెలుసుకుంటూ వారికి అండగా నిలబడ్డారు డాక్టర్ వివేక్ వెంకటస్వామి. ఈ పేరు ఎంతో మంది యువతకు ఆదర్శం. కృషి, పట్టుదల, తెలివితేటలు ఉంటే సాధించలేనిదంటూ ఏమీ లేదు అని నిరూపించిన వ్యక్తి. విశాఖ ఇండస్ట్రీస్ అనే మొక్కని నాటి ఒక మహావృక్షంగా దాన్ని పెంచి ఎంతో మందికి నీడనిచ్చిన ఒక శక్తి. మీరు ప్రజలకు పంచే ప్రేమల మీ విజయాలకు అవధులు ఉండకూడదు. మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలని, మరెన్నో ఉన్నత స్థాయిలు మీరు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి.